వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండబత్తుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. నాగర్ కర్నూల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకొని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. అప్రమత్తమై మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు సరితారెడ్డి ఆదేశాల మేరకు ఉల్లిందకొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. తెలుగు జాతి భవితకు మార్గదర్శి, తెలుగు ప్రజల ఆశా జ్యోతి, మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు మా ఉల్లిందకొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈవి రమణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఉల్లిందకొండ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రాన్ని తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వారి నాయకత్వంలో మనం పనిచేయడం అంటే చాలా విశేషమైన విజయము. అంతేకాదు ఆయన ఎందుకు డెవలప్మెంట్, ఎందుకు ప్రజలకు ఏం కావాలి, ఎందుకు డెవలప్మెంట్, ఇంట్లో ఎందుకు ఏం చేయాలి, ఎందుకు మూడు బడ్జెట్, ఇలాంటివన్నీ చూసుకొని రాష్ట్రాన్ని ప్రథమ పథంలో నడుపుతాడని ఆశించి మనం ఆయనకు ఓటేసినందుకు, అదేవిధంగా రాష్ట్రాన్ని పద్ధతిగా ప్రథమ పథంలో నడుపుతూ ఈరోజు మనం తలెత్తుకునేలా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండాబత్తుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. మహిళలకు వంట చేసుకునే టైంలో గ్యాస్ బండ లీక్ అవ్వడం ద్వారా జరిగే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు తెలియజేయడం జరిగినది. దీని ద్వారా ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందని 7 రోజుల నుండి అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు చివరి రోజుగా గుండబత్తుల వారి వీధిలో ప్రజలకు అవగాహన సదస్సు తెలపడం జరిగినదని అంటున్న అగ్నిమాపక సిబ్బంది. చూసుకోవాలి లీడర్షిప్ ఎలా ఉందంటే నీట్ అంటే గాలి కలిసింది. లీడర్షిప్ కూడా చూసుకోవాలి. మనం ఏం చేయాలంటే మనం ధైర్యం చేసి ఇటెళ్ళి ఆడపడానికి ట్రై చేసామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే లీడర్షిప్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఇలా వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుంటే
దీనిలో ఉన్న గ్యాస్ ఆక్సిజన్లోకి వెళ్ళి మండడానికి ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ చూడండి, ఎంత గ్యాప్ ఉంది చూడండి. అవునా? మంట అనేది మీకు ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి నుంచి ఉంటుంది, అంటే ఇంత గ్యాప్ ఉంటుంది. అది మనకు ఆ విషయం తెలియదు అన్నమాట. పేలిపోతుందేమో, మండిపోతుందేమో, ఇంకేమైనా అంటిపోతేమో అనుకుంటా, కానీ అలాంటి జరగదు. ఇలా జరిగినప్పుడు ఒక ఫింగర్ ద్వారా మనం ఆరిపోతుంది. రెగ్యులేటర్ దగ్గర ఉన్నదాన్ని ఇలా ఆరిపోతుంది. ట్యూబ్ అంటుకుంటుంది, గుర్తుపెట్టుకోండి, ట్యూబ్ అంటుకుంటుంది, కానీ రెగ్యులేటర్ అంటుకోదు. రెగ్యులేటర్ ఎందుకు అంటుకోదండి? పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జిలుగుమిల్లి బర్రికాలపాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. పోలవరం నియోజకవర్గం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్. ఇదైతే రాష్ట్రం అతలాకుతలం అయిపోయి రాష్ట్రం అంతా కూడా అంధకారమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రాన్ని ఒక అపురూపంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అకుంఠిత దీక్షతో చేయటం అనేది చాలా అద్భుతమైన కార్యం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పోలవరం నియోజకవర్గం తరఫున మరొకసారి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో కలిసి ఉండాలని, అలాగే ఆయన మంచి ఆరోగ్యంతో మన రాష్ట్రాన్ని అలాగే మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో ఆయన తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, అలాగే పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఆయన చేతుల మీదుగా ముందుకు సాగడం అనేది చాలా అదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మరొకసారి పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, అలాగే మీడియా మిత్రుల తరపున, అలాగే ఏదైతే అధికారుల తరపున ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ అధికారులు, నాయకులు, కార్యకర్తలు అందరి తరపున మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగే ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. దీంతో అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే సమంత ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన శుభ మూవీ నటులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా సమంత తిరుపతిలోని ఓ కాలేజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుకురా
ఇలా వచ్చింది నడుచుకుంటే తీసుకోండి ఈ పక్క ఇంకా ఈ పక్క ఈ పక్క సార్ మీరు కొద్దిగా ఆదివాసీ కాంగ్రెస్ బుడియాడి కార్యకర్త సమ్మేళనం సందర్భంగా ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ విశ్వనాథ, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హరిత కాకతీయ హోటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ భాగంగా రాజ్యాంగ పరిరక్షణలో భారీ ర్యాలీతో పాల్గొన్నారు. నేరుగా పబ్లిక్ గార్డెన్ చేరుకున్న ఎంపీ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ట్రైకార్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు పిసిసి డెలిగేట్లు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ మండల ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Very nice architecture is there. Fine meeting of the idols is conducted. Temples also we are doing. Temples also. October 2nd, I have to donate my blood. I'm a blood donor association of the chairman of Tamil. Wherever they want, I will. Suppose I will go for not accept my words. You are the only child. You are not keeping all the ways. There is happening for my life. I was purely fulfilled. My staff life, my college life, my youth life, pure service volunteer. Actually, I am not a politician. జనగామ జిల్లా దేవార్పుల మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ట, గణపతి నంది విగ్రహాలు పునఃప్రతిష్ఠ. శ్రీ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని బొడ్రాయికి జలాభిషేకం చేసి పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులు బోనగిరి యాకస్వామి, ధర్మారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి రెడీ. మేడం మేడం అక్కడ అది పైకి లేపాడు, వైర్ పైకి లేపాడు. నవీ ఇంట్రావే శ్రీరామనా ఇక్కడ
ఒకసారి నమస్కారం చేసుకోండి. అజం ముహూర్తం చతుర్విధ ఫలభుజాంత సిద్ధ్యర్థం విడమానస్య ఆచంద్రార్క వంశాభివృద్ధ్యర్థం నిరంతర ధర్మకార యోగ్యతా సిద్ధ్యర్థం నిరంతర ప్రజా సేవ యోగ్యతా సిద్ధ్యర్థం విడమానస్య రాజకీయ దరిద్రాభివృద్ధ్యర్థం ధర్మకార యోగ్యతా సిద్ధ్యర్థం శ్రీ భగవనాంబాసమలికార్జున స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిర సృష్టిమంతో మహానుభావుడు తథాస్తు. నమః శివాభ్యాం నమః పరస్పరాశిష్టవృద్ధరాభ్యాం నగేంద్రన్యాం నమః ఆత్మధర్మః ఓం బ్రహ్మాయ నమః ఓం బ్రహ్మలింగాయ నమః ఏతర సమస్త జోతిర్సే కొంతమంది బయటికి రండి. మల్లికార్జున భగవానికి నీకే ఫోటో ఇవ్వాలి మల్లికార్జున స్వామి కృపాకటాక్ష బల సిద్ధిరస్తు. శ్రీ పంచమకాంజనేయ స్వామి కర్నూలు జిల్లా పెదగాడు బోరు మండల పరిధిలోని జలవాడి గ్రామంలో వెలిసిన జలవాడి శ్రీ భీమరాయ స్వామి ఆరాధ్య దేవుడు, పిలిస్తే పలికే దేవుడు అన్న ప్రజల నమ్మకాన్ని మమ్మురు చేయకుండా భక్తుల కోరికల్ని తీర్చే ఆరాధ దైవమై శ్రీ భీమరాయ స్వామి అన్న ప్రజల నమ్మకం. ఉదయం 5 గంటలకు జలవాడి శ్రీ భీమరాయ స్వామి వారికి గణపతి పూజ, లింగార్చన, ఆకు పూజ, కుంకుమార్చన, పుష్పార్చన, మహామంగళ హారతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు తరలి రావడంతో రథోత్సవాన్ని ఊరేగించేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెదకాడు బూరు పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రథోత్సవ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
గ్రేట్ అండి, వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఇట్లా చేసే వాళ్ళకి 2 బ్యానర్లు కట్టినారన్న ఈ మధ్య. ఇక్కడ ఒకటి మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర. ఇప్పుడే చెప్తున్నాడు నాకు మిత్రుడు, అది చించేసినారన్న. పని చేసేరు, పని చేసే వాళ్ళకి కుళ్ళు మృతులు, అంతే కదా. ఏం పని బ్యానర్ చించేది? నీ హద్దుల్లో నువ్వు ఉండు, హద్దు మించి పోయినారు, నెక్స్ట్ లెవెల్ ఏమనేది నేను చూపిస్తాను. సో ప్లీజ్ చూస్తున్నారు తల్లి, పాయిజన్ వేస్తున్నారు. కులాలు మతాలతో ఓటు దన్నుకోవాలనేది తప్ప దాని నుంచి నష్టపోరు. మీరు రాసి పెట్టుకోండి. నష్టపోయేది ఉంటే చంద్రబాబు గారు సపోర్ట్ చేసే వాళ్ళే కాదు, అక్కడ మోడీ గారు బిల్లు తెచ్చే వాళ్ళే కాదు. సో వాళ్ళు నోటికి వచ్చి ఏదంటే మాట్లాడుతున్నారు. మన స్టేట్స్ విధానం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. చంద్రబాబు గారు ఇక్కడ ఓన్లీ ముస్లింకి సమాజానికి సంబంధించిన కమిటీలో వాళ్ళే ఉంటారు అని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎవరికి ఏమి నష్టపోయేది ఏమి ఉండదమ్మా, సృష్టిస్తారు. ఎందుకంటే పని లేదు వాళ్ళకి, పని పాట లేనప్పుడు లేని క్రియేట్ చేసి మన మైండ్స్ లో పాయిజన్ క్రియేట్ చేసి ఏవేవో చెప్పి ఆందోళనలు చేయాలని చెప్పేది. సబ్జెక్టు ఏమి అంటే ఏముండవు. సో నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఎవడైనా ఏమైనా మాట్లాడితే సబ్జెక్ట్ చెప్పమనండి. ఏముంది అంటే చెప్పలేదు. ఏం పార్లమెంట్లో లోకసభలో బిల్లుకి వ్యతిరేకం అంటారు, రాజ్యసభలో పోయి ఓటేసి వస్తాం. ఏం మాది కరెక్టేనా? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు పోయి ఓటేస్తారమ్మా రాజ్యసభలో. మరి నువ్వు అంత వ్యతిరేకంగా ఉంటే అక్కడ ఎందుకు ఓటేస్తావు? అనుకూలంగా ఎందుకు వేస్తావు? మరి బయటకు వచ్చి సుప్రీంకోర్టులో మేము వేసినాం. అంతా డ్రామా, A to Z డ్రామా తప్ప ఏం నచ్చదమ్మా. అమ్మా మనం చాలా పనులు చేసేది ఉంది. మీరు ఇట్లా దానిలో పడి మాయాలో పడి ఏదేదో ఇది కాకుండా. నా పేరు సయ్యద్ ఫహద్, కర్నూలు వాస్తవ్యుడిని. ఈరోజు మనం టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. ఇందులో అమానా అమెరికన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా దాతలుగా మాతో పాటు జాయిన్ అయ్యారు. దీనికి 25 కుటుంబాలకు, పేద అర్హులు అయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున 25 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2016 నుండి ఈ కర్నూలులో చేస్తున్నాము. దీనితో పాటు రేషన్ కిట్లు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లా టోల్ ప్లాజాను ఢీకొట్టిన లారీ. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్టు సమాచారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.